కావడానికి ఇవన్నీ కారణం అయి ఉండాలి. సార్ బీఆర్ఎస్ బేరీ రేపు నిన్న జరుగుతుంది అనుకున్నారు, వాస్తవంగా అది రేపు బీఆర్ఎస్ పార్టీ లెజిస్లేచర్ పార్టీ సమావేశం జరుగుతుంది. దానికి కేసీఆర్ గారు వస్తారంటే ఆయన శాసనసభకు రాకపోయినా అక్కడికి వచ్చి నదీ జలాల మీద యుద్ధం ప్రకటిస్తాము వాళ్ళు ఎజెండా తీసుకున్నారు. మిగతా అన్నీ నెమ్మదిగా అనుకున్న ఫలితాలు రావట్లేదు. సర్పంచ్ ఎన్నికలు కూడా సరిగా ఆశించిన ఇది రాలేదు కాబట్టి ఇంకొకటేమో 2-3 కల్చరల్ లేకపోతే ఇవి చేయడానికి కూడా ప్రయత్నించారు. కానీ వాటిని ఎంత సీరియస్గా తీసుకుంటారో మొన్న బాలసుబ్రహ్మణ్యం ఉదంతం జరిగింది, అది వెనక్కిపోయింది. ఈ ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడైతే నాకు ఎప్పటి నుంచో పుస్తకాల ప్రదర్శన, బుక్ ఎగ్జిబిషన్స్, బుక్ ఫెయిర్స్ వాటితో సంబంధం. రేపు నా కార్యక్రమం కూడా ఏదో ఉంది, ఆవిష్కరణ. సో బుక్ ఫెయిర్లో అంతకుముందు కమిటీకి ఇప్పటికీ మధ్యలో ఏదో జరిగి ఒకరికి ఇవ్వలేదు స్టాల్. ఉదాహరణకు వెంటనే దీని మీద దాడి, తెలంగాణ మీద దాడి అనే పద్ధతిలో వాళ్ళు మాట్లాడుతున్నారు. కానీ రాజకీయ పార్టీలు దీంతో గొంతు కలపట్ల. సో గతంలో ఉపయోగించిన కార్డు ఇప్పుడు పనికి రావట్లేదు. ఇప్పుడు కొత్తగా ఏం తీసుకోవాలి అనే ఒక తీవ్ర దిశానిర్దేశం సమస్యలో ఉన్నట్టుగా ఉన్నారు. రేపు కేసీఆర్ ఏమి దిశానిర్దేశం చేస్తారనేది ఒకటైతే, రేవంత్ రెడ్డి కూడా చాలా భారీగానే ఇప్పుడు ఎమ్మెల్యేలు తక్కువ స్థానాలు వచ్చిన చోట కూడా గట్టిగా మందలించారని అంతా రెడీ చేసి మనం 90-100 స్థానాలకు, అంతకుముందు ఖచ్చితంగా 90 వచ్చాయి కదా, 88 వచ్చాయి బీఆర్ఎస్కు. ఆ స్థాయిలో వాళ్ళు కూడా ఫోకస్ పెడుతున్నట్టుగా కనిపిస్తుంది. సో తెలంగాణ రాజకీయాలు కూడా, అందులో మీడియా కూడా ఒక ముఖ్య పాత్రలోకి వచ్చేస్తుంది. సోషల్ మీడియా మరీ ముఖ్యంగా. కాంగ్రెస్ పార్టీ కూడా ఒక విధానం తీసుకున్నట్టుంది. అంటే తెలంగాణతో కాకపోయినా కర్ణాటకలో సిద్ధరామయ్య నేను మారబోను, నేను ఇక్కడే ఉంటానని ప్రకటించారు. సో గవర్నమెంట్స్ కర్ణాటక, తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాలు నిలదొక్కుకోవడం ఒకటైతే, అటువైపు నుంచి ప్రత్యర్థులు అస్త్రాలు సంధించడం రెండోది కనిపిస్తుంది. సార్ బీజేపీ ముప్పిడి దాడి, ఓట్ల తొలగింపు, అవార్డులు నిలిపారు. నిజంగా కేంద్ర